క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని, నైపుణ్యం గల విద్యార్థులు చిన్నతనం నుంచి క్రీడల్లో పాల్గొంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శాప్ చెస్ లీగ్ ముగింపు సభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నారని, తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, రైఫిల్ షూటింగ్ కోసం గతం కంటే మెరుగైన వస్తువులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శాప్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన చెస్ పోటీల్లో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు తిరుపతిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా క్రీడలకు మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆటలు విద్యార్థుల్లో పోటీతత్వంతో పాటు వారిలో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి తోడ్పాటును అందిస్తుందన్నారు. విద్యార్థులు క్రీడల పట్ల లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషి చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ జనాభా ఉన్న దేశాల్లో ఎక్కువ శాతం ఒలింపిక్స్ విజేతలుగా నిలుస్తున్నారని, దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం నుంచి మరిన్ని పథకాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో విలువిద్య క్రీడాకారులు, తమిళనాడు నుండి చెస్ క్రీడాకారులతో పాటు మన తెలుగు రాష్ట్రాల నుంచి పీవీ సింధు, సైనా నెహ్వాల్ లాంటి క్రీడాకారులు పథకాలు సాధించారన్నారు. తల్లిదండ్రులు క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, శాప్ సిబ్బంది సభ్యులు, క్రీడాకారులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Under 15 second place Kolla Bhavan, first place Swami Stephenson. Sir, under place Nena Rashputra, SPR Nellore. Second place Tripurambika V, Tirupati. First place Sravanya Bhemara Setti. For the prize winners, please stay at the dais near to. Second place, Gujjala Mahashyam Sai, Guntur district. First place, Seta Sagar, Konapatti, East Godavari district. Please come on to the dais. Gujjala Third place, Venkateswara Vemparla, Anakapalli district. Venkateswara Anakapalli district. Undersounding guys, please be ready. Third place, Fatima Sheikh Jojori, Tirupati. Please be ready, come to the dais. Third place, Shanmukha Satya Uday Satvik, Konaseema district. Second place, Kara Surya Kumara Siddhartha, Kakinada district. First place, Dhruvesh Dandapatti, Guntur district. Please come on to the dais. 17. Babu. Okay, sir. Okay, congratulations everyone. Okay, sir. అందరికి కూడా ధన్యవాదాలు. ఒక ఈవెంట్కి ఒక ప్లేస్లో ఇలా ఆర్గనైజ్ చేసి పిల్లలందరినీ రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లాల వారీగా విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తిరుపతిలో నిర్వహించడం శాప్ ఆధ్వర్యంలో చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ మీద బోత్ ట్రాక్ అండ్ ఫీల్డ్ కానీ అదేవిధంగా టీమ్ ఈవెంట్స్, ఇండివిజువల్ ఈవెంట్స్ మీద చాలా దృష్టి పెడుతుంది. ఇప్పుడు మీ అందరు పిల్లలు వచ్చి ఉంటారు ఇక్కడ తిరుపతిలో. ఈ ఆవరణలో మీరు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒకసారి చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకొని పిల్లలందరిలో కూడా ఒక స్పోర్ట్స్ పట్ల ఒక ఎంతూజియాజం తీసుకొచ్చి వాళ్ళలో స్పోర్ట్స్ మీద ఒక మనము ఇంట్రెస్ట్ కల్పించినట్టయితే ఒకటి పర్సనల్గా వాళ్ళకు కూడా ఒక మానసికంగా మంచిగా మెరుగవుతారు. రెండోది మనం చూసినట్టయితే ఇప్పుడు భారతదేశం ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో మన సత్తా ఉన్న దానికంటే కూడా అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఇదంతా కూడా మీరు ఆలోచించాలి. ఒక్కొక్క ఏరియా నుంచి ఒకరు వస్తున్నప్పటికీ కానీ అనుకున్నంత స్థాయిలో మనకి టాలెంట్ ఉన్నా, అవకాశాలు ఉన్నా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మనము హైయెస్ట్ లెవెల్లో అనుకున్న స్థాయిలో ఇంకా మెడల్స్ సాధించలేకపోతాం. బాగా ఇంప్రూవ్ అయింది గడిచిన కొద్ది సంవత్సరాల్లో, పరిస్థితి బాగా మెరుగైంది, కానీ ఇంకా మనం ఎక్కువ సాధించాలి. దీనికి ఇప్పుడు నాకు గుర్తు, నేను నా 8th 9th క్లాస్లో సెలవుల్లో క్రికెట్ ఆడితే నువ్వేమన్నా సచిన్ టెండూల్కర్ అవుతావు అనేది మా మమ్మీ. సో నేను అనేది ఏంటంటే, ఆడుతున్న వాళ్ళని లెట్ us ఎంకరేజ్, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. యూ విల్ రీచ్ టు ద టాప్ లెవెల్. సో ఒకవేళ రన్నర్స్కి వచ్చిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళకి ఏం అధైర్యపడద్దు. ఇట్స్ ఆల్వేస్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.